प्रभो महाराजा प्रभो महाराजा महाशांति दाता यहोवा सुता प्रभो महाराजा प्रभो महाराजा మనుజాళి కలుషాల తొలగింపగా నరకాన పడనీక కాపాడగా భూమి మీద సౌభాగ్యమునగూర్చగా దివి శోభ విడనాడి దిగినావుగా ప్రభో మహారాజా ప్రభో మహారాజా
మధురం 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 యేసు ప్రభు సేవా మధురం మధురం మధుర మధుర సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం దూతలకును లేని దైవజనుని సేవా దేవదూతలకును లేని దైవజనుని సేవా దేవసుతుని సంగ సేవా దివ్యమౌ సువార్త సేవా దివ్యమౌ సువార్త సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవా పరిమళించు వాక్య సేవా ప్రతిఫలించు సాక్ష్య సేవా ప్రతిఫలించు సాక్ష్య సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవా భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవా
బాష్పశిరులలోన మెలగి బాధలను భరించు సేవా బాధలను భరించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం సిలువమూర్తి కృపలు జాత సిగ్గుపడని సేవా సిలువమూర్తి కృపలు జాత సిగ్గుపడని సేవా సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవా శిరము వంచి మురియు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం దైవజనుడా మారువకోయి దైవ పిలుపునోయి దైవజనుడా మారువకోయి దైవ పిలుపునోయి దైవ నీతి మదన కోయి దేవుడు దీవించునోయి దేవుడు దీవించునోయి మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకులను దీవించు సేవా లోకమును జయించు సేవా లోకమును జయించు సేవా మధుర 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 సేవా యేసు ప్రభు సేవా మధుర మధురం మన తండ్రి అయిన దేవుని నుండి
ప్రభువైన యేసుక్రీస్తు నుండి ఈ కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన ప్రభుని రక్షకుడినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ పరిశుద్ధ ఆదివార శుభాలు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ కూడి ఆరాధనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నా. ఆయన మహిమ కలిగినటువంటి కృప చేత ఇది నాన్న మనమందరము లెంటులో మొదటి ఆదివారము విశ్వాసయుతంగా సంపూర్ణమైనటువంటి సమర్పణతో మన ప్రభుని నామాన్ని ఘనపరచుట కొరకు మీరందరూ ఎన్నిక చేయబడి అన్న ఆలయములకు నడిపించబడినటువంటి విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. గత దినాల నుంచి మనం చూస్తుంటున్నాం మన ప్రభుని శ్రమానుభవ మండల కాల ధ్యానం. ఆయన మన కొరకు చేయబడినటువంటి త్యాగము ఈ భూప్రపంచంలో మరి ఎవరు కూడా చేయలేదు. ఆయన మహిమ కలిగినటువంటి తండ్రి, ఆయన మనలందరినీ కూడా తన నిత్యమైనటువంటి రాజ్యంలోనికి మనల్ని నడిపించటానికై, పాపము నుంచి విడుదల కలిగించట కొరకై ఆయన ఈ లోకంలోనికి నడిపించబడి సంపూర్ణమైనటువంటి త్యాగాన్ని ఆయన జరిగించాడు. ఈ త్యాగము ఏమవుతూ ఉండాలి అని అంటే మన హృదయాంతరంగము అది కఠినమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్న అది దైవ వాక్యము చేత అది పగలగొట్టబడుతూ ఉండాలి. రాతి గుండెను సైతము పగలగొట్టగలుగుతూ ఉండాలి. ఎందువలనంటే లెంట్ అనగానే చిగుర్చుట లేదా బండలు చీల్చుకొని రావటము. ఎందుకు మరలా మనమందరం చిగురించాలి? ఎందుకు మనము చిగురించాలి అని అంటే ఆయన శిలువ త్యాగాన్ని మనం గుర్తించటానికి, ఆ త్యాగము నీకోసం చేయబడింది అనేటువంటి ఉద్దేశాన్ని నువ్వు గుర్తెరగటానికి. అందుకే లెంటులోని మొదటి వారాన్ని లాటిన్ భాషలో ఏమంటామంటే ఇనోవో కావిటో అంటారు. ఇనోవో కావిటో అనగా పాపి అయినటువంటి నీవు ఆ శిలువధారి అయినటువంటి యేసును సమీపించాలి. పాపివైనటువంటి నీవు శిలువధారి అయినటువంటి యేసును నువ్వు సమీపించాలి. అనగా ఇది ఒక ఆహ్వానము. ప్రతి వ్యక్తి కూడా ఈ శిలువధారి అయినటువంటి క్రీస్తును సమీపించటానికి, ప్రతి వ్యక్తి కూడా ఆయన సన్నిధానంలో నడిపించబడటానికి యోగ్యుడే. కాబట్టి దైవ సంబంధితమైనటువంటి ప్రణాళికతో మన జీవితాన్ని దేవుని కొరకు, దైవ చిత్తం కొరకు మనము సంపూర్ణంగా అంకితం చేయవలసిన వారుగా ఉంటున్నాం. ఇందువలనగా ఈ సువార్త ప్రకటించబడుతుంటున్నప్పుడు మన పాత జీవితాలు, మన పాత అనుభవము ఇవన్నీ కూడా మార్చబడుతుంటున్నాయి. విడిచిపెట్టబడినటువంటి అనుభవాల్ని కలిగి ఉంటున్నాయి. అందుకే ఎవడైతే ఆయన దగ్గరకు సమీపిస్తుంటాడో, ఎవరైతే ఆయన సన్నిధానంలో నడిపించబడుతుంటాడో అతడు క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మార్చబడుతుంటున్నాడు. ఎవడైనాను క్రీస్తు యేసునందు నెడలవాడు నూతన సృష్టి, దానిని జ్ఞాపకం తీసుకుంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే కాగా కాబట్టి ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. గతకాలపు అనుభవాల నుంచి నూతనమై ఉన్నటువంటి జీవితాన్ని
ఆయన మనకు అందిస్తుంటున్నాడు. క్రీస్తు యేసునందు నీవు ఉన్నావు కాబట్టి పాతవి గతించను. ఈ గతించినటువంటి పాత రోత జీవితాన్ని గురించి మరలా నీవు ఆలోచించవలసిన అవసరత కానీ, మరలా పాత బ్రతుకును బ్రతకడానికి ముందుకు కొనసాగించబడేటువంటి అనుభవం కానీ ఏమాత్రం కూడా ఉండవలసిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి తెలియపరిచేటువంటి నూతనమైనటువంటి ఈ సందేశాన్ని మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, క్రీస్తు యేసును గురించినటువంటి ఈ సువార్త వారికి అందించబడినప్పుడు చాలా త్వరితంగా దానిని అంగీకరించారు, విశ్వసించారు. రాను రాను కాలక్రమేణా ఏమైపోయింది అనగా, మరలా పాత జీవితానికి, పాత రోత జీవితానికి మరలా వారు జీవించడానికి వారు అలవాటు పడటం ప్రారంభమైంది. కాబట్టి క్రీస్తు యేసునందు నడిపించబడేటువంటి ఈ సమయము మనలో ఉండగానే, ఈ సమయ ప్రణాళిక మనలో ఉండగానే మనము సంసిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి ముందుకు కొనసాగాలి అనేటువంటి జ్ఞాపకాన్ని అందిస్తున్నాడు. అందుకే మేము ఆయన జత పనివారమై ఉన్నాం. మేము తన తోటి అపోస్తులతో తాను కలిసి దేవుని యొక్క కృపను గురించి ప్రకటన చేసినప్పుడు, ఆ ప్రవక్త ఆ మాటలను జ్ఞాపకం తెచ్చినప్పుడు, అపోస్తులు దైవ సందేశాన్ని అందించినప్పుడు అనేక మంది అంగీకరించారు, విశ్వసించారు, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగారు. అయితే ఆ విశ్వాస జీవితంలో మీరు ముందుకు కొనసాగేటువంటి సమయంలో మరలా మీరు ఒకవేళ లోకం వైపుకు వెళ్ళిపోతుంటారేమో, లోకం యొక్క ఆశలతో మీరు ముందుకు ప్రేరేపించబడుతూ ఉంటారేమో. ఎందువలన అనగా, ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది ఆలయానికి మాత్రమే పరిమితం చేసుకున్నాం. ఆలయము వెలుపట మన జీవితం అనేటువంటిది మనుషులకు ఇష్టానుసారంగా ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటున్నాం. రెండు ప్రపంచాల లక్షణాన్ని కలిగి ఉంటున్నాం. ఒకే సమయంలో, ఒకే ఆరాధనలో, ఒకే విధమైనటువంటి ప్రణాళికలో, దేవాలయంలో మాత్రమే మన ప్రవర్తన, మన ఆలోచన దైవ చిత్తానికి అనుకూలంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటున్నాం. దేవాలయము వెలుపట మనం వెళ్ళిపోగానే మన ఆలోచన అంతా కూడా నిష్ప్రయోజనకరంగా మారిపోతుంటున్నది. అందుకే 6వ అధ్యాయమును మనం ధ్యానం చేసుకున్నట్లయితే 6వ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో ఆయన మనకు తెలియజేస్తుంటున్నాడు కదా, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు, మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి ఒక ఆహ్వానపు స్థితిగతుల్లో ఆయన మనకు చాలా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వ్యర్థముగా మీరు పోనిచ్చుకోవద్దు, వ్యర్థంగా మీరు పోనిచ్చుకోవద్దు. వ్యర్థముగా అనగా కెనోస్ అంటే శూన్యము, శూన్యము. శూన్యములో నీకు ఏది కూడా కనిపించదు నీకు. కాబట్టి సమయాన్ని నువ్వు వ్యర్థంగా పోనిచ్చుకోవచ్చు. దేవుడిచ్చేటువంటి కృపను నీవు వ్యర్థంగా పోనిచ్చుకుంటున్నావు. దైవ తలంపులను, దైవ ఉద్దేశాలను నువ్వు వ్యతిరేకకరమైనటువంటి ఆలోచనతో ముందుకు కొనసాగుతున్నావు. కాబట్టి ఈ రక్షణ జీవితాన్ని మీరు పొందుకుని ముందుకు కొనసాగించాలి అని అంటే పాత రోత అనుభవాన్ని మీరు తీసివేసుకొనండి. పాత అనుభవాన్ని మీరు మరలా మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి. ఎందువలనంటే ఈ పాత జీవితం ఏం చేస్తుందంటే దేవుని యందు నిలిచి ఉండేటువంటి అనుభవాన్ని దూరం చేయడం ప్రారంభమవుతుంది. అందుకే విత్తువాని ఉపమానాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చినప్పుడు సమయము ఎలాగ ఉంటున్నదనగా రాతి గుండె పగలగొట్టబడి అది బహుగా ఫలించేటువంటి స్వభావంలోనికి మార్చబడినటువంటి స్థితిలో ఉండాలి. కానీ కఠిన హృదయాలుగా, పాషాణ హృదయాలుగా అది మార్చబడుతుంటున్నప్పుడు రాతి నేలను పడినటువంటి విత్తనాలు ఎలా ఉన్నవంటే దాని మీద కొద్దిగా మన్ను ఉన్నందున అది ఏం చేసిందంటే ఆ కొంచెము మట్టు మాత్రమే అది ఫలించడానికి ప్రయత్నం చేయగలిగింది. మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 16 నుంచి 17 వచ్చిన భాగాల్లో ఆయన మనకు జ్ఞాపకానికి తెస్తుంటున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము 16-17 వచ్చిన భాగాలు మనం చూస్తున్నట్లయితే, అయితే వారిలో వేరిలనందున కొంతకాలము వారు నిలుతురు, వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే వారు అభ్యంతర
పడుదురు. ఎందువలనగా ఇదిగో రాతి నేలను పడినటువంటి విత్తనాన్ని జ్ఞాపకం తీసుకున్నారు. కాబట్టి అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును సంతోషంగా అంగీకరించుచున్నారు. అయితే వారిలో వేరు లేనందున కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మనము దైవ వాక్యము వినిపించబడుతుంది. ఈ వాక్యము అనేకల జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది, సంపూర్ణమైనటువంటి సమర్పణ తీసుకొచ్చింది, ఆయన ఎదుట మోకరించేటువంటి తత్వాన్ని తీసుకొస్తుంది. విని సంతోషించేటువంటి కాలయాపన చేసేటువంటి ఒక అవకాశంతో కూడినటువంటి ఆరాధనగా మనుషులు అలవాటు పడిపోయారు. ఎప్పుడు కూడా జ్ఞాపకం తెచ్చుకోండి, ఇది సజీవ సంబంధితమైనటువంటి దైవ వాక్యము. ఈ దైవ వాక్యము నీలో నిలిచి ఉంటే, ఈ దైవ వాక్యాన్ని నీవు అంగీకరిస్తూ ఉంటే, ఈ దైవ వాక్యము నీ పాషాణ హృదయాన్ని ఏం చేస్తుందంటే అది పగలగొట్టాలి. కానీ మన పాషాణ హృదయము అనగా కఠినమైనటువంటి మన హృదయము దేవాలయము వెలుపట మనం వెళ్ళిపోగానే ఇతరుల పట్ల, వారి ఆలోచనల పట్ల, వారి జీవితాల పట్ల, మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి ప్రేమ, దయ అనేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మనము విడిచిపెట్టి చాలా కఠినంగా మనం ప్రవర్తిస్తుంటున్నాం, వాక్యము తెలిసినటువంటి వారే. అందుకే ఆయన అంటున్నాడు కదా, అది మన్ను లేనందున కఠిన స్వభావము నీలో నింపబడినంత కాలము, ఈ వాక్యము నీకు ఎంతకాలము ప్రకటించబడుతుంటున్నా నీవు దానిని అంగీకరించినటువంటి వాడుగా ఉంటుంది. అందుకే ఎందువలనగా వారు అహైకిక విచారములను కలిగి ఉండి, ధనవ్యామోహాలు కలిగి ఉండి, ఈ లోక సంబంధితమైనటువంటి వాటన్నిటిని కూడా కలిగి ఉండడం వల్ల ఆశలు నెరవేర్చుకోవాలి, ఈ ధన సంబంధితమైనటువంటి ఉన్నవి, ఈ వ్యామోహ సంబంధితమైన ఆశలు ఉన్నవి, కాబట్టి ఇవన్నీ కూడా మేము నెరవేర్చుకోవాలి. సమయం అంతా కూడా ఎలాగ వ్యర్థం చేసుకుంటున్నారంటే, నా ప్రాణము తినుము, త్రాగుము, సుఖించుము, వ్యర్థముగా ఎటువంటి ఉపయోగము లేనటువంటి వ్యర్థమైనటువంటి కాలయాపనతో నడిపించబడుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితిని మనం కలిగి ఉంటున్నట్లయితే, అటువంటి ఆలోచన విధానాన్ని మనము కలిగి ఉన్నట్లయితే, ఆయన అంటున్నాడు కదగో, ఇలాంటి వారిని మార్చటం అసాధ్యము. ఈ కఠినమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు, పైకి మన్ను కలిగినటువంటి లక్షణాన్ని వారు కలిగి ఉండటం వలన వారు మారటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి కార్యాచరణగా, అసాధ్యమైనటువంటి లక్షణంగా ఆయన జ్ఞాపకం తీసుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచ్చిన భాగాలు మనము జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమగు అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్టు అటు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. మారు మనసు పొందినట్లు మరలా వారిని మార్చటం అనేటువంటిది అసాధ్యము. ఎందుకు అసాధ్యము? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధితమైనటువంటి వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైనటువంటి మీరు మరలా ఏమవుతున్నారంటే ఈ యుగ సంబంధితమైనటువంటి దేవత వలన మీరు ప్రేరేపించబడుతుంటున్నారు. ఈ యుగ సంబంధితమైనటువంటి దేవత వలన, యుగ సంబంధితమైన లక్షణం వల్ల మరలా మీరు ప్రేరేపించబడుతూ మరలా దేవుని కుమారునిగా క్రీస్తు ప్రభుల వారిని మరలా సిలువ వేసినటువంటి అనుభవంలోనికి మీరు మార్చబడుతుంటున్నారు. ఒకసారి వెలిగించబడ్డాం, మరి రెండవసారి మరలా అవకాశం ఉండదని అంటే లేదు. ఎందువల్లంటగా మీరు యుగ సంబంధితమైనటువంటి దేవతకు మీరు ఏం చేశారు? అధికారాన్ని అనుగ్రహింపచేశారు. అందుకే ఈ యుగ సంబంధితమైనటువంటి దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఎలాగా మాకు గుడ్డితనాన్ని కలుగజేసిందంటే, ఒకప్పుడు మేము బాగా ప్రార్థన చేసేవాళ్ళమండి, ఒకప్పుడు మేము బాగా ముందుండేటువంటి వాళ్ళమండి, ఒకప్పుడు మేము దేవుని కొరకు, దేవుని సేవ కొరకు మేము సమర్పించబడ్డామండి. కానీ ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడున్న ఆలోచనతో మేము మానేసామండి. ఒకప్పటి పరిస్థితి, ఈ యుగ సంబంధితమైనటువంటి లక్షణాలతో నువ్వు నడిపించబడేటువంటి వాడు కాదు క్రైస్తవుడు అంటే. క్రీస్తు అంగీకరించినటువంటి వ్యక్తి క్రీస్తును పోలి నడుచుకుంటాడు. ఈ లోకాన్ని కానీ లోకాతిశయంతో కానీ అతను ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కానీ ఆలోచన కానీ ఎక్కడ కూడా ఉండదు.
ఇలాంటి వారిని మార్చటము అసాధ్యమని ఎందుకు జ్ఞాపకం తీస్తున్నాడు అంటే, మరలా క్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినటువంటి అనుభవం అంటే, ఈ యుగ సంబంధితమైనటువంటి దేవతకు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అధికారాన్ని అప్పచెప్పారు. కాబట్టి ఆలయంలోనికి వచ్చినప్పుడు, ప్రార్థించడానికి వచ్చినప్పుడు నేను అనేటువంటి భావనతో మనం అడుగు పెడుతూ ఉంటే, ఈ భావన ఏం చేస్తుందని అంటే దైవ చిత్తాన్ని జరిగించకుండా ఏం చేస్తుంది, అడ్డుగా తీసుకెళ్ళిపోతాను. నేను ఒక అమ్మను అడిగాను, అమ్మ నువ్వు ప్రార్థన చెయ్యి, వాకింగ్ కోసం నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు, నువ్వు ప్రార్థించు. నేనేంటి, నా లెవెల్ ఏంటి, నేను వాక్యం చదవాలా, నేను ప్రార్థన చేయాలా? నా స్థితి వేరు కదా, ఇక్కడ నా స్థితి వేరు కదా, నేను ప్రార్థించున్నాను, నా స్థితి ఏంటి, నా లెవెల్ ఏంటి? అయ్యో, ప్రార్థన అంటే ప్రజలందరి కోసం నువ్వు చేసేటువంటిది కదా, వారి పక్షాన నిలవబడి ప్రభువా మా సంఘమందరి కోసం, మా బిడ్డలందరి కోసం మేము చేసేటువంటి ప్రార్థన కదా. వెంటనే అహం మనుషులోనికి వచ్చేసినప్పుడు ఇదిగో ప్రతివాడు కూడా దేవుని బిడ్డగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయగలుగుతుంటారు. కానీ ఈ యుగ సంబంధితమైనటువంటి దేవత వారి నేత్రాలకు, మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసినప్పుడు ఇదిగో దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దైవ సాన్నిధ్య అవసరాన్ని తృణీకారపాయంగా మార్చుకుంటూ నేనేంటి, నా స్థితి ఏంటి, నా ఆలోచన ఏంటి, నా స్థితి ఏంటి, నా ఆలోచన ఏంటి. అందుకే అసాధ్యము ఇలాంటి మారు మనస్సు లేనటువంటి వ్యక్తులను, రాతి గుండె కలిగినటువంటి వారు, పైకి మన్ను కలిగి ఉండి వాక్యము మాలో ఉన్నది, అది వేరు కిందకు వెళ్ళటానికి ఈ రాతి అడ్డుపడుతుంది. కాబట్టి ఈ దైవ హృదయాంతరంగా ఆలయంలో ఈ దైవ వాక్యానికి చోటు లేకుండా లోకానికి చోటు ఇవ్వటం వల్ల అది బహుగా ఫలించటం లేదు. అందుకే రాతి నేలను పడినటువంటి విత్తనము ఎలాగ నింపబడిందంటే సమయాన్ని పోగొట్టుకుంటూ వ్యర్థముగా ఉంటూ అంగీకరించలేనటువంటి వారిగా, అంగీకరించలేనటువంటి వ్యక్తులుగా మార్చబడుతుంటున్నారు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు కదా, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు కదా. చాలామంది ప్రయత్నాలు చేశారు, భూమి మీద మేము ఎక్కువ కాలం మేము బ్రతుకుతామనుకున్నాం, ఎక్కువ కాలం మేము బ్రతుకుతామని, ఎక్కువ కాలం మేము జీవిస్తామని కావలసినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చున్నారు, ఆహారాన్ని సమకూర్చున్నారు, వైద్యులను సమకూర్చుకున్నారు. కానీ వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సిన వారుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారండి, వచ్చారండి, కూర్చున్నారు, జస్ట్ అలా రోడ్డు మీదకి వెళ్ళారు, ఏదో కొట్టేసింది. ఇప్పుడు మాతోనూ బాగానే ఉన్నారు కదండి, కూర్చొని ఉన్నారు కదండి, లేదండి సడన్గా స్ట్రోక్ వచ్చేసింది, అయిపోయింది. సమయములు, కాలములు దేవుని ఆధీనంలో ఉంటుంది. ఇది రక్షణ దినము. నీకు దైవ వాక్యము వినిపించబడుతున్నప్పుడు, దైవ నిబంధన వాక్యము వినిపించబడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. దేనికి నిర్లక్ష్యము? ఈ లోకాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయడానిక? లోకము నీ వెంబడి రాదు కదా. లోకాశలను నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తుంటున్నావా? అవి నీ వెంబడి రావు కదా. కాబట్టి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుభవంలో ఈ రక్షణ దినాన్ని, అనగా నీలో జీవముండగానే నీవు దైవ సంబంధితమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా ఆయన ఆహ్వానిస్తుంటున్నప్పుడు మాత్రమే నీవు ఆయన దగ్గర నడిపించబడుతుంటే పాపివైనటువంటి నిన్ను, నన్ను దేవుడు ఏం చేశాడంటే పవిత్రపరుస్తుంటున్నాడు. కాబట్టి అది గమనించగలుగుతున్నారు. ఎందుకు నాలో ఈ వాక్యము ఫలించటం లేదు? లోకంలో అన్నిటి కోసం మనం పోటీ పడుతూ ఉంటున్నాం. ఒక ఇంట్లో ఉన్నటువంటి వస్తువు మా ఇంట్లో కూడా ఉండాలి, ఒకడు వాడుతున్నటువంటి వాహనాన్ని మనం వాడుతూ ఉండాలి. మరి భక్తిలో ఒక వ్యక్తి భక్తి నిష్ఠను కలిగి ఉండే ప్రార్థనతో ముందుకు వెళ్తుంటే మనం ఎందుకు ఉండటం లేదు? మనం ఎందుకు నిష్ఠ కలిగి ఉండటం లేదు? మనం ఎందుకు విశ్వాసయుతమైనటువంటి కాపుదల ఉండటం లేదు? ఎందుకనగా ఈ రక్షణ దినాన్ని గుర్తించలేకుండా లోకంతో ముందుకు కొనసాగేటువంటి వ్యక్తులకు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఏ సమయమునకు ఏది సంభవించునో ఎవరికి కూడా తెలియదు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి అందిస్తున్నాడు, ఈ రక్షణ దినం ఇదే. లోకముతో కానీ, లోకమిక ఆశలతో కానీ మీరు చేసేటువంటి ప్రయత్నము వ్యర్థము, నిష్ప్రయోజనము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచన భాగాన్ని లేఖనానుసారంగా మరలా ఆయన వారికి స్మరణకు తీసుకుంటున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు
నిన్ను ఆదుకుంటుని, బయలువెల్లుడు అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన శ్వాసములను పెంచుపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతున్నాయి. కాబట్టి ఒక ఆహ్వానాన్ని, రండి, బయటకు వెళ్ళండి, లోకమిక ఆశల్లో నుంచి, తలంపుల నుంచి మీరు బయటకు వెళ్ళండి. అందుకే ఇదిగో అనుకూల సమయం ఇదే. ఈ అనుకూల సమయం నందు ఆయన మీకు సమీపముగా ఉండగానే ఈ సమయం అందే ఇప్పుడే మీరేం చేయాలి? ఆయనను మీరు అంగీకరించండి. ఆయనను మీరు అంగీకరించండి. కాబట్టి అంగీకరించినటువంటి జీవితము ఎప్పుడు ఎలాగ ఉంటున్నదనగా, ఇదిగో మేము విశ్వాసయుతంగాను సంపూర్ణమైనటువంటి సమర్పణతోనూ మేము ముందుకు కొనసాగుతుంటున్నాం. ఆయన వెంబడించినటువంటి మా జీవితం ఎలా ఉంటున్నదనగా, సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి ఆయనలో నిలిచి ఉండి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మేము మా జీవితాన్ని మీకు ఒక మాదిరికరంగా మేము చూపించబోతున్నాం. 3వ వచన భాగము నుంచి 7వ వచన భాగాలన్నీ కూడా అక్కడ చూస్తున్నట్లయితే, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేము ఎలా జీవించామో, మేము ఎలా ఉన్నామో అలాగే మీరు కూడా అదే విధమైన మాదిరి జీవితాన్ని మీరు జీవించండి. దైవవాక్యాన్ని అంగీకరించినటువంటి మీ జీవితాల్లో అటువంటి మాదిరికరమైనటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉండండి. 3వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మా పరిచర్య నిందింపబడుకున్న నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరము కలుగు చేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తానండి, మేము ఓర్పు గలవారమై మా యొక్క ప్రయాసము వ్యర్థము కాకుండేటువంటి నిమిత్తములో ఆయన స్పష్టంగా అంటున్నాడు కదా, ప్రియమైన దైవ జనాంగమా, మా పరిచర్య నిందింపకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం కలుగు చేయకుండా కష్టాలు ఎదురైనాయి, బాధలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ క్రైస్తవ సంఘము వృద్ధి చెందటము, ఈ క్రైస్తవ సమాజం అనేటువంటిది వృద్ధి చెందడం అనేటువంటిది ఇప్పుడు చెప్పగానే వెంటనే జరిగిపోయేటువంటిది కాదు. ఇది వెంటనే నడిపించబడేటువంటి ఆలోచన కాదు. క్రైస్తవ సంఘము త్వరగా వృద్ధి చెందదు. ఎందువలనగా ఇతరులు విశ్వాసుల మీద దృష్టి పెడుతుంటారు. అందుకే ఆయన చాలా స్పష్టంగా అంటున్నాడు కదా, ఎటువంటి వారుగా మేము ఉంటున్నాము, శ్రమలు పడ్డాము, హింసలు పడ్డాము, ఇబ్బందులు ఎదురైన మాకు, చెరసాల్లో ఉన్నాము, అల్లరిలోనైనను, జాగారములైనను, ఉపవాసములైనను మేము ఓర్పు గలవారు. మమ్మల్ని చెరసాల్లో తీసుకువెళ్తే మేము ఆ చెరసాల్లోనూ ఉండి ఏం చేసాం? మేము పాటలు పాడాము. మేము ప్రయాణం చేస్తుంటే మా ఓడ బద్దలైపోయింది. మేము ఆయనను గురించినటువంటి సువార్తను మేము ప్రకటిస్తుంటే కొరడా దెబ్బలు మేము అనుభవించాం. మేము ఎంత ఓర్పు కలిగి ఉన్నాం, ఎంత సహనం కలిగి ఉన్నాం. ఎందువల్లనంటే మేము ఆయనను గూర్చినటువంటి సువార్తను మేము ప్రకటించబడుతున్నాం కాబట్టి ఆ క్రీస్తు యేసును రుచి చూచిన అనుభవం కలిగినటువంటి మేము ముందుకు కొనసాగుతుంటే మరి ఒక వ్యక్తి మారాలి అంటే అతడు నన్ను చూస్తూ ఉంటాడు కదా, క్రీస్తు యేసును పోలి నడిచినటువంటి అనుభవము సంఘములో, సంఘ సభ్యులలో, సంఘ విశ్వాసంలో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండాలి. క్రీస్తు యేసును పోలినటువంటి అనుభవం. అందుకే సంఘము త్వరగా ఎందుకు అభివృద్ధి చెందడం లేదంటే, ఒక అవిశ్వాసి మరొక విశ్వాసం చూసినప్పుడు నేను వాడిలాగా బ్రతకాలండి, వారిలాగా మేము ఉండాలండి, వారిలాగా క్రమశిక్షణగా ఉండాలి, మాకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాద సంబంధమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలండి. ఈ ఓర్పు, సహనము, ఆశీర్వాదం అనేటువంటి తలంపులు ఎక్కడికో కనిపించట్లేదు. ఒక చిన్న పాపని, దేవాలయం కూర్చున్నటువంటి చిన్న పాప చాలా విచారంగా కూర్చుంది. ఏంటమ్మా నువ్వు అలా ఉన్నావు? చాలా సంతోషంగా ఉండాలి కదా, దేవుని దగ్గరకు, దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు ఏంటి ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏంటి అలా స్తబ్దతగా ఉండిపోయావు ఏంటమ్మా అని పాస్టర్ గారు అడిగాడు. అలా కూర్చుంది పాప ముందు కూర్చుని. నేను దేవుని ఆలయంలో ఎలా ఉండాలో నాకు అర్థం కావటం లేదండి అని అన్నాను. అదేంటమ్మా ఎలా ఉండాలో అని అంటే, దేవుని ఆలయంలో నేను మా అమ్మలాగా ఉండాలా, దేవాలయం వెలుపట మరలా మా అమ్మ ప్రవర్తించాలా, ఈ రెండు రకాలైనటువంటి జీవితాన్ని జీవించడానికి నాకు కొంచెం సందిగ్ధంలోకి వచ్చేసాను నేను. ఇప్పుడు మా అమ్మ ఆలయంలో ఉంది కదా, అలా ప్రవర్తించమంటారా,
లేకపోతే దేవాలయం నుంచి మేము బయటకు వెళ్ళిపోగానే మా అమ్మ ఇంట్లో ఉంటుంది కదా, అలాగ నన్ను ప్రవర్తించమంటారా? ఎటువంటి ప్రవర్తన కలిగి నేను ఆలయంలో ఉండాలి? నేను సందిగ్ధంలో పడిపోయింది పిల్ల. తన తల్లి లేదా తన తండ్రి యొక్క నడవడికను తాను చూస్తుంటున్నప్పుడు ఆలోచిస్తుంది, ఎలాగ ప్రవర్తించాలి. ఇక్కడ చూపించేటువంటి భక్తి దేవాలయము వెలుపట చూపించలేకపోతున్నాం. ఇక్కడ ఉండేటువంటి యథార్థత దేవాలయము వెలుపట ఉన్నాడు. భక్తి దేవాలయానికి ఈ 4 గోడలకే మనము పరిమితం చేసుకునేటువంటి ఆలోచనగా ఉండకూడదు. అందుకని అంటున్నాడు కదా, మేము ఓర్పు కలవారమై కష్టాలు ఎదురైనాయి, జాగరణలు చేశాము, చెరసాల్లో ఉన్నాము, బాధలు అనుభవించాము, మాధురికరమైనటువంటి ఈ స్వభావాన్ని మేము చూపించాము. కాబట్టి ఈ మాదిరికరమైనటువంటి స్వభావాన్ని మేము చూపించాం కాబట్టి మీరు మమ్మల్ని పోలి నడుచుకునండి. చాలా పౌలు ధైర్యంగా చెప్పడానికి గల కారణం అది. నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. మీలో ఎవరు చెప్పగలుగుతుంటారు? దేవుని ఆలయంలో ప్రార్థించేటువంటి మీరు మీ కుమార్తెతో కానీ నాలాగా నువ్వు ప్రార్థన చేయి, నాలాగా ఆలయానికి రా, నాలాగా నువ్వు ప్రవర్తించు, ఎప్పుడైనా చెప్పగలుగుతుంటారా? ఎప్పుడైనా ఇటువంటి ఒక సాహసాన్ని మీరు చేయగలుగుతారా? ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు సాహసాన్ని చేయలేకపోతుంటున్నాం? ఎందువల్లంటే మన దృష్టి లోకం మీద నింపబడుతున్నప్పుడు మనం ఇటువంటి సాహసాన్ని మనం చేయలేము. మన ఆలోచన లోకం చుట్టూ పరిభ్రమించినప్పుడు నువ్వు నమ్మినటువంటి దేవుని యథార్థవంతముగాను యథార్థ సంబంధితమైనటువంటి స్థితిగతులతో ముందుకు కొనసాగించడానికి ఒక అడుగును ముందుకు వెళ్ళకపోతున్నాం. అందుకని అంటారు కదా, మా నడవడిక చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మేము ఎలా ఉంటున్నామంటే ఆ ప్రవర్తనకు తగినటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ముందుకు వెళుతూ ఉంటున్నాం. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకాన్ని జయించినటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ లోకమును జయించినటువంటి క్రీస్తును పోలి మేము నడుచుకోవాలి. కానీ ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఎన్ని ఎదురైనా సరే మేము ఎన్నడను కూడా మేము తల వంచము, ఎన్నడను కూడా మేము భయపడవలసిన అవసరత ఏమాత్రం కూడా లేదు. అందుకే శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, కష్టాలు రాగానే, బాధలు రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన త్యాగాన్ని, ఆయన స్మరణను అంగీకరించేటువంటి బిడలుగా మనం ఉండలేకపోతున్నాం. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వచన భాగంలో ఆయన నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగునను, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించున్నాను. ఈ కష్టములు ఎదురైనప్పుడు, బాధలు ఎదురవుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలే స్మరణకు తెచ్చుకుంటున్నారు. నేను లోకాన్ని జయించున్నాను. లోకంలో మీకు కష్టాలు ఎదురవుతున్నాయి, బాధలు ఎదురవుతుంటున్నాయి, ఆయనను మీరు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోనండి. మీరు ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం ఎప్పుడు కలుగుతుంది అనగా నువ్వు ఆయన నమ్మినప్పుడు, ఆయన ఎందుకు విశ్వసించినప్పుడు ఆయనను మనతో కలిగి ఉండి కొన్ని సందర్భాల్లో అయ్యో మేము నశించిపోతున్నామయ్యా, నీకు బాధ లేదని కేకలు వేసేటువంటి వారుగా ఉంటున్నాం. అల్ప విశ్వాసులారా అని అంటున్నాం. ఇప్పుడు మీరు ధైర్యం కలిగి ఉండండి. ఏ విషయాల్లో మీరు ధైర్యం కలిగి ఉండండి. మీరు ఆయనను వెంబడించడంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలోను, ప్రతి శోధనలోను, ప్రతి విధమైనటువంటి బాధల్లోనూ మీరు ధైర్యంగా నిలబడండి. ఆయన సన్నిధానికి రండి. ఆయన దగ్గర నిలవబడినప్పుడు, ఆయన దగ్గరికి నిల్చున్నప్పుడు, నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు కన్నీటిని నువ్వు ప్రార్థన చేస్తుంటే యెహోవాకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు కదా. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకాన్ని జయించున్నాను. కాబట్టి ఈ లోకమును జయించినటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తును అంగీకరించడానికి సిద్ధపడి విశ్వసించేటువంటి మనము కొద్ది సమయాన్ని మాత్రమే గడపడం కాదు, దేవునితో అనుదినము కూడా మన నడవడికను మనము ముందుకు కొనసాగించబడేటువంటి వారిగా ముందుకు నడిపించబడుతూ సాగేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చేస్తుంటూ ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగంలో ఆయన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగంలో ఆయన యందు మనం నిలిచి ఉన్నట్లయితే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి మేము భరించాము, కాబట్టి మేము ఈ కష్టాలని, ఈ శోధనలు మేము ఎదుర్కొన్నాము. మా కొరకు ఏ కిరీటం ఉంది? అక్కడ జీవ కిరీటం ఉన్నది. ఇక మాకు ఇక మరణం అనేటువంటిది లేదు. కాబట్టి క్రీస్తు యేసును అంగీకరించేటువంటి మీరు అని అంటాడు కదా, శోధన సహించువాడు ధన్యుడు.
అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రభువు శోధనను జయించున్నాడు. మన ప్రభువు శోధనను జయించినాడు. ఆయన జయించినటువంటి ఈ శోధన అనుదినము కూడా మనం ఎదుర్కొనేటువంటి భౌతిక సంబంధితమైనటువంటి శోధన ఇది. ఎప్పుడు కూడా ఆలోచన చేసేటువంటి శోధన ఇది. ఎటువంటి శోధన? మన ప్రభువు ఎదుర్కొనేటువంటి శోధనలో నుంచి మొట్టమొదటిగా మనము జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, ఇదిగో ఆయన శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా చేసుకో, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. అనుదినము మొట్టమొదటిగా ప్రారంభమైంది మన జీవితంలో శోధన. అయ్యో, నా పిల్లలకు నేను, నా కుటుంబం, మేము ఎలా పోషించబడాలి, మేము ఎలా ముందుకు కొనసాగాలి ఆయన నేర్పిస్తుంటున్నాడు. ఆయన ఒక వాగ్దానం అందిస్తున్న ప్రియమైన దైవ జనాంగమా, 40 సంవత్సరములు దేవుడు వారికి ఆహారాన్ని అందించినటువంటి దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దేవుడు ఈ దినాన మనల్ని పోషించలేడా? ఈ దినాన ఆయన మనల్ని పోషించలేడు? ఈనాడు దైవ సంబంధిత దైవ వాక్యం చేత మనము పోషించబడలేమా? సాతానుడు వచ్చి మొట్టమొదటిగా స్వార్థపూరితమైనటువంటి ఒక కోరికను రేపుతుంటాడు. అయ్యో, నేను అనుకుంటాం కదా, మనం అనుకుంటుంటాం కదా, నేను, నా కుటుంబము, నా బిడ్డలు మేము మాత్రమే సంతోషంగా ఉండాలి, మేము తినాలి. మొట్టమొదటిగా సాతానుడు పడవేస్తుంటాడు. ఇదిగో ఈ దీక్షా దినముల్లో విశ్వాసంతో ఆయన యందు నడిపించబడుతూ నువ్వు ఎన్నిక చేయబడి ఆహారాన్ని అంగీకరించి ముందుకు వచ్చావే, నీలో కలిగించేటువంటి మొట్టమొదటి లక్షణం ఇదే, ఆహార విషయంలో. ఆయన ఎంత శోధన ఎదిరించాడు అంటే, దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించు. కొన్నిసార్లు మన అవసరానికి మించినటువంటి దాన్ని కూడా మనం కోరుకోవటం ప్రారంభమవుతుంటుంది. ఈ శోధనలో మనం పడిపోయినప్పుడు క్రీస్తు యొక్క తత్వాన్ని, ఆయన ప్రణాళికను మనం గుర్తించలేం. ఆది తల్లిదండ్రులకు సకలము కూడా కలుగజేసి, ఇదిగో మీరు ఈ తోటను మీరు ఏలండి, మీరు సేద్యపరచండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు ఫలించండి, ఈ తోట వృక్షంలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని మీరు తినండి, కానీ ఆ ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు. కానీ ఎప్పుడైతే శోధన రావడం ప్రారంభమైందో, ఈ లోక సంబంధితమైన యుగదేవత వారి మనోనేత్రానికి గుడితరాన్ని కలుగు చేసిందో, వారికి ఆకలి లేదు, పండు తినాల్సిన అవసరం కూడా లేదు. పోనీ ఆకలి తిన్నామయ్యా అని చూడడానికి అవకాశం కూడా లేదు. సాతాను వచ్చి ప్రలోభింప చేస్తూ ఉంటున్నాడు, నువ్వు ఆ పండు తినండి, మీరు ఏమైనా ఆకలి ఉందా? ఆకలి లేదు. ఆ పండు తినాల్సిన అవసరం ఉందా? అవసరత లేదు. ఆకలి లేదు, పండు తినాలని అవసరం, ఆకలి లేదు. ఎందువల్ల అంటే వారు సమస్త వృక్ష ఫలాలు వారు తింటూ ఉంటున్నారు, కాబట్టి ఫలం తినవలసిన అవసరం లేదు. అది ఫలం తినేటువంటి సమయం కూడా కాదు. కానీ సాతానుడు ఏం చేసినట్టే, నీకు అవసరం లేకపోయినా నువ్వు తిను, నీకు అవసరం లేకపోయినా నువ్వు సంపాదించుకో, నీకు అవసరం లేకపోయినా నువ్వు ముందుకు వెళ్ళు. దైవ ఆజ్ఞను విస్మరింపచేసేటువంటి లక్షణాన్ని ఎప్పుడైతే ప్రారంభమైందో, సాతాను వలలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ తల్లి వెంటనే ఆ ఫలాలను తీసుకుతున్నప్పుడు ఎందుకో వారు నేత్రాలు తెరపట. అయ్యో, చేయకూడనటువంటి పని నువ్వు చేసావు కదా. ఈరోజు దైవ వాక్యం అనేటువంటి దాన్ని మీరు తినండి. అదిగో నీ వాక్యము నాకు దొరకగా అది జుంటెదైన దారుల కన్నా మధురమైందయ్యా, నేను దాన్ని తింటూ ఉంటున్నాను. కాబట్టి ఈ ఆహారాన్ని గురించి కానీ వస్త్రాన్ని గురించి కానీ నేను ఎన్నడూ కూడా చింతించవలసిన అవసరం నాకేమాత్రం కూడా లేదు. అటువంటి ధైర్యయుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఒక మాటను మన నోట నుంచి ఎప్పుడైనా మనము చేయగలుగుతుంటామా? రెండవ శోధన ఆయన ఎదుర్కొంటున్నాడు దైవ జనాంగమా. మనం చూడగలుగుతున్నట్లయితే 5వ వచన భాగంలో ఆజ్ఞాపిస్తున్నాడు, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమును నడును రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు కదా అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చాలా చక్కగా సాతానుడు మాట్లాడుతున్నాడు. దైవ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రభు అయిన దేవుడు అన్నాడు, నువ్వు శోధింపవలదు, నువ్వు ఆయనను శోధింపవలదు. ఎలాగ తీసుకెళ్ళి మాట్లాడుతుందో ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అక్కడ మనం చూసినట్లయితే అపవాది పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని పోయి, అపవాది పరిశుద్ధ పట్టణమునకు తీసుకుపోయి, ఇదిగో నువ్వు నాకు జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు దూకెక్కడి నుంచి, నువ్వు ఎక్కడి నుంచి దూకు, నిలవబెట్టి నీ దేవుని కుమారుడు అయితే దూకమే. ఇక్కడి నుంచి కూడా కొన్ని సవాలులు మనం కూడా తీసుకొస్తున్నాం. దేవాలయంలోనికి వచ్చి ఆయన పరిశుద్ధ పట్టణంకి ఎలా నడిపించబడ్డాడు, ఇదిగో మనము వెలుపట ఉన్నటువంటి మనము ఈ పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి నడిపించబడి, నువ్వు దేవుడు అయితే నాకు ఈ కష్టాలు తీసాయి,
నువ్వు దేవుడవైతే నాకు ఈ బాధలు తొలగించు, నువ్వు దేవుడవైతే నాకు ఉద్యోగాలు, నా దేవుడవైతే నాకు ఇవన్నీ తొలగించు. నువ్వు శోధన శోధన శోధన, లోక కోరికలను తీర్చుకోవడానికి శోధన. అందుకని అంటారు కదా, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధింపవలదు. ఆయన నీకు జ్ఞాపకం తెచ్చాడు కదా, అడగమన్నాడు కదా, అడగండి, ఇస్తానన్నాడు కదా, మీరు అడగండి. లోకాన్ని గురించి శోధించడం ఏంటి? లోకం యొక్క తలంపులను గురించి నువ్వు ఆయన సన్నిధానంలోనికి, ఆయన ఆలయంలోనికి నువ్వు అడుగు పెట్టినప్పుడు దేని విషయమైనగా, ప్రభువా నీ నిత్య రాజ్యాన్ని చేర్చబడేటువంటి కృపాభాగ్యాన్ని మీరు మాకు అందించండి అయ్యా, ఇటువంటి ఆలోచన రావాల్సింది పోయి శోధించబడుతూ ఉంటాం. అందుకని అంటున్నాడు కదా, నువ్వు శోధించవలదు, నువ్వు దేవుని నువ్వు శోధించవలదు. ఇశ్రాయేలులు ఆయనను శోధించి 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 దేనికోసం శోధించారు? ఆహారం కోసమో శోధించారు. అయ్యో మా కాకరకాయలు కావాలి, దోసకాయలు కావాలి, కీరకాయలు కావాలి. లోకాసనం తీర్చుకునేటువంటి వాటితో వారి ప్రేరేపణ ఎప్పుడైతే ప్రారంభమైందో, ఇదిగో వాళ్ళు ఎలాగా రాలిపోయారు తెలుసా? పెట్టెలు రాలిపోయినట్లు వాళ్ళు ఇచ్చాడు దేవుడు. ఇవ్వకుండా లేడు. బండ నుంచి నీళ్లు తీసుకొచ్చాడు, సముద్రం నుంచి పూరేళ్ళు తీసుకొచ్చాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఆయనను సరే ఒక్కడు కూడా వాగ్దాన భూమిలో చేరలేదు. దేవునికి నచ్చనటువంటిది శోధన. ఈ శోధనలో మానవుడు ఎన్నడూ కూడా పడిపోయినటువంటి అనుభవాన్ని కానీ, పడిపోయినటువంటి స్థితిని కానీ ఎన్నడూ కూడా కలిగి ఉండకూడదని ఆయన జ్ఞాపకం తీసుకుంటున్నాడు. మరి ఒకటి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే 8వ వచన భాగంలో ఆయన ఎదుర్కొనేటువంటి శోధన, మరలోపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన సృజించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కలుగ చేసినటువంటి ఈ సకల సృష్టిని అంతటిని కూడా ఆయన ఎందుకు అపవాది ఏం చేసింది తెలుసా? ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఈ లోక రాజ్యములను వాటి మహిమను చూసాడు. ఎంత వైభవంగా ఉన్నాయి, ఎంత గొప్పగా కట్టబడ్డాయి, ఎంత గొప్ప పట్టణాలు, ఇవన్నీ కూడా. మనిషి పడిపోయేటువంటిది కూడా ఈ లోకములో ఆశలు ప్రేరేపించబడేటువంటిది కూడా అదే. చూసి పోటీ ప్రపంచంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం, పోటీ ఆలోచనలకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే స్వార్థపూరితమైనటువంటి అనుభవంలో నుంచి మనం వెళ్ళిపోతాం, అయ్యో నేనే అధికారాన్ని కలిగి ఉండాలి, నేనే చేయాలి, అది అంటుంది కదా. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏం చేస్తాను, నేను నీకు అనుగ్రహిస్తాను. ఆయన కలుగజేస్తే ఆయన సకలము కూడా వృద్ధి చేస్తే, ఆయన కలుగజేసినటువంటి రాజ్యాలను చూపించి ఏం చేస్తుంది, ఆయనకు ఇస్తానంట. నువ్వు నాకు సాగిలపడి మ్రొక్కితే అని. మనం కూడా ఈ లోక సంబంధితమైనటువంటి వాటి కోసం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనం మ్రొక్కుతూ ఉంటాం, లోబడుతూ ఉంటాం, ప్రలోభాలకు మనం గురవుతూ ఉంటాం. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉందా అంటే అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదా మనకు తెలుసు. కానీ ప్రలోభాలకు చిన్న చిన్న వాటి కోసం ప్రలోభాలకు మనం గురైపోతుంటాం. ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆయన మహిమ మనకు అనుగ్రహింపజేస్తున్నప్పుడు, ఆయన కృపా దీవెనలు మనకు మెండుగా అనుగ్రహింపజేస్తుంటే, అటువంటి కృపా ఆశీర్వాదాలు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉంటాం కదా, పొందుకుంటాం కదా. మరి ఎందుకు లోకానికి దాసోహంగా మనం మారిపోతూ ఉంటాం? ఎందుకు దాసోహంగా మారిపోతూ ఉంటాం? ఇది ఈ లోక మహిమలను, లోకాన్ని అనుభవించాలి, లోకంతో నడిపించబడాలి. కాబట్టి లోకానికి దాసోహంగా మిగిలిపోతుంటున్నాం. కాబట్టి ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఎంత ఉంది అనేటువంటి ఆలోచనే కానీ ఆ దేవునికి మ్రొక్కి దేవుని చేత మేము ఆశీర్వదించబడాలి, ఆ దైవ సాన్నిధ్యంలో ముందుకు కొనసాగాలి అనేటువంటి దృఢ సంకల్పము ఎక్కడ కూడా కనిపించడం లేదు, ఎక్కడ కూడా పాటించడం లేదు, అంగీకరించడం లేదు. అందుకే ఆయన శోధన ఎదుర్కొన్నాడు. కాబట్టి దైవ జనాంగమా ఆహార విషయంలో ఆయన శోధన ఎదుర్కొన్నాడు. దైవ వాక్యంతోనే తిరిగి వాటికి సమాధానాన్ని చెప్పాడు. ఆయన పరిశుద్ధ స్థలములోనికి ఆయన తీసుకువెళ్ళి నువ్వు మ్రొక్కు, జ్ఞాపకం తీసుకుంటుంది. ఎక్కడ కూడా ఎన్నడను కూడా ఆయన శోధనకు గురి కాని వెంటనే అన్నాడు, సాతానా నా వెనుకకు
పొమ్ము. మన సాతాన్ని ముందుకు పెట్టుకుని, అనగా ఈ యుగ సంబంధితమైనటువంటి దేవతను మనం ముందుకు పెట్టుకుని, ఈ ముందు ఆలోచనతో, లోక సంబంధితమైన ఆలోచనతో మనం ముందుకు వెళుతూ ఉంటే దైవ చిత్తము మన జీవితంలో జరిగించబట్టలేదు. అందుకంటున్నాడు కదా, అయ్యో మేము ఓర్పును కలిగి సహనము కలిగి మేము ముందుకు కొనసాగుతుంటున్నాం కాబట్టి ఈ కొనసాగించబడేటువంటి దైవ నీతిలో మేము ఎప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉండాలి, దైవ సంబంధితంగా ఉంటుండాలి. అందుకే మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటుంటామో కొన్నిసార్లు అవినీతిమంతులకు నచ్చదు. ఆయన ఎప్పుడైతే సాతానా వెనుకకు పొమ్ము అని అనగానే సాతానుడు తన ఆలోచన చేస్తున్నా ఏది రీతిగానైనా సరే ఆయనను సులువ మరణానికి అప్పగించాలి అనేటువంటిది. కాబట్టి కొన్నిసార్లు మనకు అటువంటి హింసలు ఎదురవుతున్నా, బాధలు ఎదురవుతున్నా ధైర్యంగా ఉండండి, అధైర్యపడవద్దు. ఆయన ఎందుకు నిలిచి ఉండండి. మీరు ఆయనను ఎదిరించాడు, సాతాను శోధన ఎదిరించాడు. ఆయన పిల్లలమైనటువంటి మనలను దేవుడు కూడా సాతాను ఎదిరించేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, మీరు ఎలా ఉండాలి అని అంటే ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ వచన భాగం నుంచి మనం చదువుకున్న పవిత్రతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మతోనూ నిష్కపటమైన మనసుతో ప్రేమ సత్యవాక్యము చెప్పడం వలననే దేవుని వలన మనము బలపడి దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతలను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. కాబట్టి వాటిని జ్ఞాపకం తెస్తుంటున్నాడు. 8 విషయాలను ఇక్కడ ఆయన మనకు జ్ఞాపకం తెస్తుంటున్నాడు. పవిత్రత కలిగి ఎందువల్లనగా ఆయన పవిత్రుడై ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా పవిత్రులుగా నింపుతూ ఉండాలి. ఎందువల్లనగా ఆయన పవిత్రమైనటువంటి రక్తము చేత మాత్రమే మనము పవిత్రపరచబడుతుంటాం. మనకై మనము ఎవడో కూడా నీతిమంతులుగా తీర్చబడలేము. రెండోది ఆయన మనకు జ్ఞాపకం తెస్తున్న ప్రేమేంటి వారలారా, జ్ఞానము దేవుని యందు భయము భక్తి కలిగిన జ్ఞానమునకు మూలము. కాబట్టి భయము భక్తి కలిగినటువంటి జీవితం ఏంటంటే తెలిస్తే తెలుసు, లేకపోతే లేదు. వాదములకు వెళ్ళవలసిన అవసరం లేదు. జ్ఞానం కలిగి ఉండండి. మీ దేవుడు ఆ సమయానికి మీతో ఏం మాట్లాడాలో, ఏం నిర్ణయించాలో అవన్నీ కూడా ఆయన జ్ఞాపకం తెచ్చేటువంటి వాడు. కాబట్టి మీరు జ్ఞానం కలిగి ఉండండి. తెలిస్తే తెలిసింది, లేకపోతే లేదు. తెలియని దాని గురించి మాట్లాడవలసిన అవసరం మీకు లేనే లేదు అని ఆయన మనకు స్మరణకు తీసుకుంటున్నాడు. మూడవది ఆయన అంటున్నాడు కదా, దీర్ఘశాంతము కలిగి ఎంత మట్టుగా మేము సహించాలి అని అంటే ఎంతో ఓపిక కలిగి ఉండాలి. అయ్యా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 సార్లా? లేదు, 70 ఏళ్ళ మట్టుకు. సహనాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ ఈ సహనాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇదిగో ప్రేమ అనేటువంటి పంటను కోయడానికి నువ్వు సంసిద్ధపాటు కలిగి ఉంటావు. అందుకే రైతు విత్తనము విత్తగానే వెంటనే వెళ్ళడు పంటను కోయటానికి. తగిన సమయం రావాలి. దైవ వాక్యం కూడా జ్ఞాపకం తీస్తుంది కదా, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు, అతను నీటి కాలువ నాటబడిందాయి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి మరి ఒకటి జ్ఞాపకం చేస్తుంటున్నాడు, దీర్ఘశాంతముతో పాటు నువ్వు ఎలా ఉండాలి అంటే దయతోను. ఈ దయ ఎప్పుడు కూడా మనుషుల మీద నువ్వు చూపించాలి. జంతువుల మీద దయ చూపించడం ప్రారంభం చేసి మనుషుల మీద దయ చూపించాలి. దేనిని బట్టి అనగా వారు పాపపు స్థితిని కలిగి ఉన్నారు. పాపాన్ని ద్వేషించు, కానీ పాపిని కాదు. నువ్వు దయ కలిగి ఉండండి. మీరు దయ కలిగి ఉండి, ఎందుకంటే ఆ దేవుడే నిన్ను క్షమించినప్పుడు నువ్వు ఇతరులను నువ్వు క్షమించలేవా? ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించినప్పుడు నిన్ను నువ్వు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మరి ఒక వ్యక్తిని నువ్వెందుకు క్షమాపణతో కూడినటువంటి స్థితిని మీరు కలిగి ఉండకూడదు. కాబట్టి కఠిన స్వభావము ఇది దైవచిత్తం కాదు. కఠిన లక్షణము దైవచిత్తం కాదు. మరలా 5వది అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ అనేటువంటి దాన్ని మీరు పొందుకుని, అందుకే పరిశుద్ధాత్మ వలన, ఈ పరిశుద్ధాత్మ ఇది ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది. అందుకే ఆయన అంటాడు కదా, నేను మీ కొరకు ఆదరణకర్తను నేను పంపిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తుంటున్నాడు. మీరు ఎన్నడూ కూడా భయపడవలసిన పరిస్థితి ఏమాత్రం కూడా లేనే లేదు.
ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనకు ఒక గైడింగ్ ఫోర్స్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో ఆయన యందు నీవు నిలిచి ఉన్నప్పుడు జ్ఞాపకం తీస్తుంది. నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి, కపటముతో కూడినటువంటి కపట వేషధారణ ప్రేమను కాదు ఆయన కోరుకుంటుంది. ఈరోజు అవసరాల కోసం వచ్చేటువంటి ప్రేమలు ఉన్నాయి, అవసరం తీరిన తర్వాత విడిచిపెట్టేటువంటి ప్రేమలు ఉన్నాయి. సమయాన్ని బట్టి కలిగేటువంటి ప్రేమలు కాదు అనేది కదా. నిష్కపటమైనటువంటి ప్రేమ, కపటముతో కూడినటువంటి ప్రేమ కాదు, కపట వైఖరి కాదు. ఆ కపటము లేనటువంటి ప్రేమ ఆయన మనకు పరిచయం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాలు మనం చదువుకున్నట్లయితే, పేదలకు భేషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నన్ను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరబడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఒప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. కాబట్టి ఈ ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమ లక్షణాన్ని గురించి జ్ఞాపకం, నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి. బీదల కొరకు, వారి పోషణ కొరకు నువ్వెంత ఇచ్చినా నీలో ప్రేమ లేకపోతే నిష్ప్రయోజనం. కాబట్టి నిష్ప్రయోజనమైనటువంటి స్వభావం కాదు కావాల్సింది, నిష్ప్రయోజనమైనటువంటి లోక లక్షణం కాదు కావాల్సింది. అని అంటున్నాడు కదా, నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి. ఈ నిష్కపటమైనటువంటి ప్రేమ అంటున్నాడు కదా, దయ చూపించేది, మత్సరం ఉండదు, డంబరం ఉండదు, ఉప్పొంగదు, అమర్యాదగా ఏమాత్రం కూడా నడవదు. ఏమాత్రం కూడా అది లోకంతో నడిపించబడేటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఒక పరిశీలనలో మనము మన యొక్క స్థితిగతుల్లో మనం ఈ ప్రేమను మనం కలిగి ఉంటున్నామా? అల్లాడు చేసేటువంటి హెచ్చరిక ఈ దినాన మనతో కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఆ ప్రేమ విషయంతో మనము ముందుకు కొనసాగుతుంటున్నామా? 7వది అని అంటున్నాడు కదా, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడమల నీతి ఆయుధాలు. సత్యవాక్యమును మనము కలిగి ఉండటం వలన. కాబట్టి సత్యవాక్యము దేవుని గురించినటువంటి వాక్యము. కాబట్టి దైవవాక్యాన్ని ఎవడైనా మోసంతో ప్రకటన చేయగలుగుతాడా? మోసంతో ఎవడు కూడా ప్రకటన చేయలేడు. ఇది మసిబూసి మారేడుగా చేసేటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ సత్యవాక్యం ఏది సత్యమో ఏది కాదో లేఖనాన్ని చదువుతున్నటువంటి మీరు గమనించండి. అబద్ధ బోధకులను మీరు గుర్తించండి. ఈ సత్యవాక్యము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. గుడ్డిగారిగా ఎప్పుడు కూడా మీరు ముందుకు వెళ్ళొద్దు. ఈ దినాన రాను ఏమైపోయిందనగా, ఆ సత్య దేవుని ఆరాధించేటువంటి విధానం స్థానంలో మనుషులను తీసుకురావడం ప్రారంభమైంది. మనుషులను తీసుకొచ్చి మనుషులను దేవుళ్ళుగా చేసి మనుషులను కొని ఆడుతుంటున్నాం, మనుషులను మనం పోగొడుతుంటున్నాం. కానీ ఆ వాక్యం ఏమై ఉన్నది, ఆ వాక్యాన్ని మనము అంగీకరించడం లేదు. అందుకే కొన్నిసార్లు పౌలు ఎథెన్సులోని కానీ వెళ్ళిపోయినప్పుడు అక్కడ అత్యంత భక్తి కలిగినటువంటి వారిని చూసినప్పుడు వాళ్ళే వీళ్ళని దేవుళ్ళుగా భావించి వీళ్ళకి బలైవ్వటానికి, వీళ్ళకి తన దేవుళ్ళుగా చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటే అని అంటాడు కదా, మేము కాదు దేవుళ్ళము. మీరు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ దేవుణ్ణి మేము మీకు ప్రకటన చేస్తాం, మీరు అంగీకరించండి. కాబట్టి ఈ వాక్యం ఎప్పుడు కూడా మిమ్మల్ని బంధించదు, స్వతంత్రంగా చేస్తుంటుంది. వాక్యం ఏమి నేర్పిస్తుందో ఆ వాక్య సంబంధితమైనటువంటి జీవితాన్ని మీరు జీవించండి. నీతి ఆయుధాలు మీరు కలిగి ఉండండి అని ఆయన మనకు జ్ఞాపకం తీస్తున్నాడు. 8 అంటున్నాడు కదా, నీతి ఆయుధాలు. ఈ నీతి కలిగినటువంటి ఆయుధాలు మీరు కలిగి ఉండండి. ఇది శరీర సంబంధితమైనటువంటి ఆయుధాన్ని మనకు జ్ఞాపకం తెలియదు. బలం వలన కొన్నిసార్లు మేము ఆ బలాన్ని కలిగి ఉన్నాం, కానీ మేము ఆ బలాన్ని ఎక్కడ కూడా మేము ప్రదర్శన చేయలేదు అని అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచన భాగంలో అని అంటున్నాడు కదా, ప్రియమైన దైవ జనాంగమా చూడండి, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మేము బలవంతులమై ఉన్నాము, మేము శరీరదారులుగా మేము ఉన్నాం. కాబట్టి మా శరీరంతో మేము యుద్ధం చేయవలసినటువంటి అవసరత లేదు. ఎందువలనగా మమ్మల్ని పిలిచినటువంటి ఆ దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చట్టాన్ని మేము అంగీకరించేటువంటి వాళ్ళం.
పరిపూర్ణమైనటువంటి చట్ట ప్రకారము మా జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులం కాబట్టి ఇక్కడ మా శరీర బలాన్ని మేము చూపించవలసిన అవసరత ఏమాత్రం కూడా లేనే లేదు అని జ్ఞాపకం తీస్తున్నాడు. మరి మనం ఏం కలిగి ఉండాలి? మరి ఎటువంటి నీతి ఆయుధాలు మనం కలిగి ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 వచ్చిన భాగంలో ఉన్నట్లయితే, అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అని మాయమార్పు తడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమనుడాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాలములన్నిటినీ ఆర్పుటకు మీరు శక్తిమంతులవుతారు. కాబట్టి మీరు ఈ శిరస్రాణాలను మీరు ధరించండి. విశ్వాసం అనేటువంటి డాలు మీరు పట్టుకునండి. మీ పాదములకు సమాధానం అనేటువంటి సువార్త అనేటువంటి వాటిని సిద్ధపాటు కలిగిన, అందుకే ఈ సిద్ధపాటు కలిగినటువంటి జోడులను మీరు ధరించండి. మీరు ధరించండి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకుంటే మిమ్మల్ని ఎటువంటి హాని కూడా ఇది చేయద్దు. కొంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తుంటాం, బుల్లెట్ ప్రూఫ్ టాప్ టు బాటం వరకు, పైనుంచి కింద దాకా ఒకటే అంగి వేసుకున్నారు, బుల్లెట్ ప్రూఫ్ అంగి వేసుకున్నారు. అయితే వారు తమ ప్రాణాన్ని పోగొట్టుకోకుండా ఎవరైనా ఆపగలిగారా? లేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఈ సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి. ఇది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం. ఇది మీ ధనం వలన కాదు, విశ్వాసం వలన మీరు సంపాదించుకునేటువంటి ఆయన ఎందుకు నిలిచి ఉన్నప్పుడు మీరు సమాధానం అనేటువంటి జోడులను మీరు తగిలించుకునండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పాదములకు ఆ జోడిగా చెప్పుల్లాగా తగిలించుకుని అంటున్నాడు. అందుకే సమాధాన పరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అన్నబడతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా నువ్వు సమాధానంగానే ఉంటుంటావు. నువ్వు ఎలా వెళ్ళినా సమాధానయుతమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉంటావు. అందుకే ఈ సమాధానం అనేటువంటి జోళ్ళు మీరు ధరించండి. విశ్వాసం అనేటువంటి డాలు మీరు పట్టుకుని ఉంటే, ఇదిగో ఎన్ని అపవాది ఎన్ని కుతంత్రాలు కలుగు చేసినా, ఎన్ని బాధలు కలుగు చేసినా మీరు ఎన్నడూ కూడా భయపడవలసిన పరిస్థితి మీకు లేదు. ఎందుకంటే మీరు దేవుని చేత మీరు పోషించబడుతూ రక్షించబడుతూ అపవాదిని మీరు ఎదిరించేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి కొన్ని విషయాల్లో అని అన్నాడు కదా, ఇవన్నీ మనం కలిగి ఉంటే దేవుని మనము తప్పకుండా మనం సహాయాన్ని అడుగుతూ ఉంటే దేవుడు మనకు ఇవన్నీ కూడా అనుగ్రహించేటువంటి పరమ తండ్రిగా ఉంటున్నాడు. చివరిగా మనం చదువుకున్న చూడండి, 8 నుంచి 10 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, ఘనత వలన సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలోనూ మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనటువంటి బాగుగా తెలిసిన వారము, చనిపోవచ్చున్న వారమై ఉన్నట్టు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడిన వారమైనటువంటి చంపబడిన వారము, దిక్కింపబడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమై ఉన్నట్టు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారం. కాబట్టి ఈ మాటలు మనకు జ్ఞాపకం తెస్తుంటే చాలా ధైర్యాన్ని మనకు తీసుకొస్తుంటుంది. ఈ మాటలు మనము జ్ఞాపకం తెచ్చుకుంటే ఎందువల్లనంటే, మాకు ఏమీ లేదనుకుంటున్నారు కానీ ఉన్న వాళ్ళం మేము, చనిపోవచ్చున్న వారం అని మీరు అనుకుంటున్నారు కానీ మేము బ్రతికించబడుతున్నటువంటి వారం మేము. కష్టాలు ఎదురవుతుంటే ఆ కష్టాలన్నింటి వల్ల అయ్యో అయిపోయిందిలే ఇంకా పని ఇంకా లేదులే మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆయన అంటున్నాడు కదా, ఏమీ లేని వారమైనా కూడా సరే మేము సమస్తాన్ని మేము కలిగి ఉన్నాము. ఒకటి లోక దృష్టి, రెండోది దైవ సంబంధితమైన దృష్టి. మీరు ఒక్కడిని మాత్రమే చూస్తుంటారు కానీ నాతో ఉండేటువంటి దేవుణ్ణి మీరు చూడరు. అయ్యో మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును కదా. మేము సత్యవంతులుగా మేము నడిపించబడుతుంటే లోకంలో ఉన్నటువంటి అవినీతిమంతులకు, లోకంలో ఉన్నటువంటి లోక సంబంధులకు మేము ఎలా కనబడుతున్నామంటే మోసకారులుగా మేము కనిపిస్తున్నాం. లోకం యొక్క ఆశలు. అందుకే మీరు ఏదైతే శ్రమల్లో నుంచి ఎదురవుతుందో, ఏదైతే మీ కష్టాల్లో నుంచి ఎదురవుతుందో వాటన్నిటిలో నుంచి కూడా ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మేము దుఃఖపడినా కూడా సరే మేము సంతోషించేటువంటి వాళ్ళము. వారు కీర్తనలు పాడుచూ ఉండరి, కొడుతూ ఉంటే ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు.
ఈ లోకము వారిని వెలివేస్తుంటే మా లోకం అక్కడ ఉంది, శాశ్వతమైనటువంటి నిత్య లోకము అక్కడ ఉంది. ఆయన యందు ఆనందించేటువంటి వారుగా ఉంటున్నారు. దైవచనాంగమా, నీతిమంతులు ఎలా ఉంటారో తెలుసా? ఆయన యందు నిలిచి ఉంటే పచ్చని ఆకు వలె మీరు ఫలించబోతుంటున్నారు. పచ్చని ఆకు వలె మీరు ఫలించబోతుంటున్నారు. సామెతల గ్రంథము 11:28 వచనాల్లో ఆయన మనకు జ్ఞాపకం తీస్తున్నారు కదా, ఇదిగో నీతిమంతులు బహుగా ఫలించటానికి సంసిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు దేవుని యందు విశ్వసించినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి. సామెతల గ్రంథము 11:28 వచనంలో ఆయన అంటున్నాడు, చివరికి చదువుకుందాం. ధనము నమ్ముకున్న వారు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతూ ఉన్నారు. నీతిమంతులు చిగురాకు వలె. మమ్మల్ని మేము కష్టాల్లో ఉన్నామయా అని అనుకుంటే, మా కష్టములన్నింటిలో నుంచి కూడా సరే మోసపూరితమైనటువంటి మనుషులు మాకు ఎదురవుతున్నా సరే, ఆ మోసము కలిగినటువంటి మనుషులన్నింటిలో నుంచి కూడా ఎవరు ఉన్నారో తెలుసా? మా దేవుడు మమ్మలను కాపాడుతాం. ఒకసారి ధైర్యం తెచ్చుకున్నాండి. ధైర్యం తెచ్చుకునేటువంటి అనుభవంతో మీరు ముందుకు కొనసాగండి. ఆ దేవుడు ఎంత గొప్పగా ఉంటాడు, ఎంత ఆలోచన నడిపించబడుతుంటాడు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, మొర్దెకై వంగకయు నమస్కారముకయు హామాను చూసినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము తీట స్వల్ప కార్యం అని అనుకుంటున్నాడు. చాలా స్వల్ప కార్యము. మొర్దెకై ప్రాణం తీట ఎవరికి లోబడలేదు, ప్రలోభాలకు గురి కాలేదు, ఎక్కడ కూడా తలవంచలేదు. తలవంచని వ్యక్తిని ఆలోచన చేస్తున్నాడు కదా హామాను అనుకుంటున్నాడు. ఇతన్ని చంపడం చాలా ఈజీ, చాలా ఈజీ. అతడు రోషము కలిగి దేవుని పక్షాన ఉన్నాడు, దేవుడితో ఉన్నాడు, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాడు అనేటువంటి సత్యాన్ని హామాను గుర్తించలేదు. హామాను యొక్క అధికారాన్ని తాను చూసుకోవడం అనేటువంటిది ప్రారంభమవుతున్నట్లయితే, ఒక దినం వచ్చింది ప్రేమేంటి వాళ్ళారా, స్వతంత్రమైనను మేము మోసగించబడుతున్నటువంటి వారుగా మీకు కనిపిస్తుంటున్నాం. ఏమీ లేని వారమైనను కూడా సరే మేము సమస్తాన్ని కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటున్నామని ఆయన ఎందుకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు అని అంటే, దైవచనాంగమ జ్ఞాపకం చేస్తుంటున్నాను. చివరిగా అది 7వ అధ్యాయము 9-10 వచ్చిన భాగాల్లో మనం చూసినట్లయితే, హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దానిని వాని ఉరి తీయడని ఆజ్ఞ ఇచ్చును. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు ఆగ్రహము చల్లారెను. ఎవరు తీసుకున్న గోతులో వాడే పడతాడు. మేము నీతి కలిగి ఉన్నాం, యథార్థత కలిగి ఉన్నాం, దేవుని దగ్గర ఉన్నాం. అయ్యా మా పక్షాన్ని ఎలాగనంటే, మా పక్షాన్ని ఎలాగ ఉన్నారని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే, హామాను మొర్దెకై కోసం వాడింట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యను వాడు ఏర్పాటు చేసుకుంటే, వాడు తీసుకున్నటువంటిది వాడు ఏర్పాటు చేసుకున్నటువంటిది వాడి ఇంటిలోనే వాడిని ఏం చేశారు? ఉరి తీశారు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు దైవ చన్నాంగమా. అందుకే ఆయన జ్ఞాపకం తీస్తున్నాడు కదా, మీరు ఆయనతో నడవటం అంటే ఈ కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా. అందుకే సమయాన్ని పోనీయవద్దు, శూన్యం చేసుకోవద్దు. ఎవరైనా కూడా సరే ఎవరు శూన్యం చేసుకోవద్దు. ఆయనలో మనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన చూపించేటువంటి పరిపూర్ణ ప్రేమను మనం కలిగి, యథార్థ కలిగి ఉండాలి. అందుకే ఏమి ఉన్నను లేకపోయినాను, కష్టాల్లో ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టు మేము భావిస్తుంటాం, బాధలు ఎదురవుతుంటే ఆయన మాతో ఉన్నాడని మేము సంతోషిస్తుంటాం. కాబట్టి దైవచనాంగమా, ఇది నానా మీరు లోకం కోసం కాదు కానీ దేవుని కోసం ఒకసారి మీ జీవితాన్ని అంకితం చేయగలరా? మేమేం చేసినా మా పిల్లల కోసమని మీరు అంటుంటారు కదా, మేమేం చేసినా మా కోసం కాదండి, మా పిల్లల కోసం అంటున్నారు కదా. మీ పిల్లలు, మీరు, మీ కుటుంబాలు దీవించబడాలి అంటే ఇటువంటి యథార్థ మార్గాన్ని నడవడానికి మీరు ఎన్నిక చేసుకోగలరా? కష్టాలను ధైర్యంగా మేము ఎదుర్కోగలుగుతూ ఉంటాం, ఆయనతో మేము ముందుకు నడవగలుగుతూ ఉంటాం, ఆయనతో మేము ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉంటామా? ఎందుకు చేసుకోవాలి ఆ ధైర్యం? దేవుని దగ్గర నుంచి దీవులు మాత్రమే కాదు ప్రేమైన దైవజనాంగమా, నీ జీవితాన్ని నీవు క్రీస్తు కొరకు నువ్వు అంకితం చేస్తే నీ కుటుంబం అంతా కూడా మారుతూ ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ముందుకు కొనసాగుతుంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా మీ మధ్య మేము నిలవబడి మీ కొరకు మేము ప్రార్థిస్తూ మీ కొరకు మేము ఉన్నామని అంటే, మీలో నుంచి ఎవరైనా దేవుని కొరకు ఎందుకు సేవ కొరకు ఎందుకు సమర్పణ చేయలేకపోతున్నాం? మనం వినటానికన్నా మేము నమ్మినటువంటి దేవుణ్ణి మీకు ప్రకటన చేస్తుంటున్నాం. మీరు నమ్మిన దేవుణ్ణి మీరు ఎందుకు విశ్వసించటం లేదు? ఎందుకు సమాధానం కలిగి ఉండటం లేదు? ఎన్ని కష్టాలు, శోధనలు ఎదురైనా మేము ముందుకు కొనసాగించబడేటువంటి వాళ్ళ మందికి పౌలు వాళ్ళంతటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఎబిమాసలమణి గారు జ్ఞాపకం తీసుకుంటున్నారు కదా. ఎలాంటి వారికో తెలుసా?
ఎన్ని బాధలు కష్టాలు ఎదురైన భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవ. దూషించబడుతున్నా సంతోషించేటువంటి వాళ్ళం, కష్టాలు ఎదురవుతున్నా దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం కలిగి ఉండేటువంటి వాళ్ళం. మీ మధ్య మేము సాక్షులుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు సాక్షులుగా ఉండలేరు? మీ కుటుంబానికి ఈ మధురమైనటువంటి దేవుని ఎందుకు అంగీకరించలేము? అలవాటుగా కాదు, ఆధ్యాత్మిక పరంగా ఒకసారి మీరు పునర్పరిశీలన చేసుకోగలుగుతుంటే మనము ఎప్పుడు కూడా ముందుకు కొనసాగించబడేటువంటి వాళ్ళం. ఎందుకంటే కష్టం ఎదురైంది కదా, కష్టాల్లో దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. అందుకని అంటాడు, భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవ, బాష్ప సిరులలోన మెలిగే బాధలను భరించు సేవ. భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవా, భోగభాగ్య నిధులు లేని భారభరిత సేవా, బాష్పసిరులలో నా మెలగి బాధలను భరించు సేవా, బాధలను భరించు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర మధురం మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర మధురం మధురం మధురం, యేసు ప్రభుని సేవ. మధురం మధురం. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.